మీ భక్తి టీవీకి పూర్వపు లక్కీ స్పిరిచువల్స్కి స్వాగతం. మేషరాశివారికి ఏప్రిల్ 2026 అనేది ఒక సాధారణ మాసం కాదు. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన ఘట్టం కాబోతోంది. గ్రహాలు ఆకాశంలో తమ స్థానాలను మార్చుకుంటూ ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతున్నాయి. మరి ఈ మార్పులు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో వివరంగా చూద్దాం. ఈ నెలలో కొన్ని అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. కానీ కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశివారి గురించి చెప్పాలంటే ఈ 3 పదాలు చాలు: ధైర్యం, నాయకత్వం, అపారమైన శక్తి. ఇవి మీ నరనరాల్లో జీర్ణించుకుపోయిన లక్షణాలు. అవును కదా? మీలో ఉన్న ఈ సహజ గుణాలే మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే ఏప్రిల్ నెలలో ఈ గ్రహ సంచారాలు మీలో ఉన్న ఈ లక్షణాలకు మరింత పదును పెట్టబోతున్నాయి, మీకు కొత్త దారులు చూపించబోతున్నాయి. సరే, ఇక ఈ నెల జాతకంలోకి లోతుగా రెళ్లే ముందు ఒక చిన్న మనవి. మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే దయచేసి ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీరు మా కుటుంబంలో చేరడం మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఇక ఇప్పటికే మన సబ్స్క్రైబర్లైతే మీ భక్తిని, మీ మద్దతును తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో గోవిందా గోవిందా అని తప్పకుండా టైప్ చేయండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెల మీకోసం ఏం తీసుకురాబోతోందో చూసేద్దాం. ఈరోజు మనం ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా మేషరాశివారి అసలు తత్వం ఏంటో క్లుప్తంగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ నెలలో జరగబోయే ముఖ్యమైన గ్రహ సంచారాలు ఏంటి, అవి మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయనేది చూద్దాం. ఇక ఆపై వృత్తి, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, ఇలా ప్రతి ముఖ్యమైన రంగం గురించి వివరంగా మాట్లాడుకుందాం. అన్నింటికన్నా చివరగా ఈ నెలంతా సాఫీగా సాగిపోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఇక మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. మేషరాశి అంటేనే మార్గదర్శకులు. ఎందుకంటే రాశిచక్రంలో వీరే మొదటివారు. అందుకేనేమో ఎప్పుడూ ఏదైనా కొత్తగా ప్రారంభించాలనే తపన, అందరికన్నా ముందుండాలనే స్ఫూర్తి మీలో బలంగా ఉంటుంది. ఈ లక్షణమే మిమ్మల్ని ఒక లీడర్గా నిలబెడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే మీ రాశికి అధిపతి కుజుడు, అంటే అంగారకుడు. ఆయన గ్రహాలకే సేనాధిపతి. అందుకే ఆ గ్రహం నుంచి వచ్చే శక్తివంతమైన ప్రభావమే మీకు అంత చొరవ, అసాధారణమైన ధైర్యం, దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. మరి ఈ నెలలో ఇతర గ్రహాల కదలికలు మీలోని ఈ సహజ శక్తిని ఏ దిశగా నడిపిస్తాయో చూద్దాం. ఇప్పుడు ఈ నెలలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. అదే గ్రహ సంచారాలు. ఏప్రిల్ 2026లో ఆకాశంలో గ్రహాలు ఒక నాటకీయ నృత్యం చేయబోతున్నాయి. వాటి ప్రతి కదలిక మేషరాశివారి జీవిత గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇది నిజంగా ఒక డైనమిక్, అంటే చాలా చలనమున్న నెల అని చెప్పొచ్చు. ఈ నెలలో జరగబోయే ముఖ్యమైన మార్పుల్ని ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్ 2న మీ రాస్యాధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లోకి, అంటే వ్యయస్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల కాస్త మానసిక ఒత్తిడి, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 11న బుధుడు బలహీనపడతాడు. కాబట్టి మాటల్లో, ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే అసలైన శుభవార్త ఏంటంటే, ఏప్రిల్ 14న సూర్యభగవానుడు మీ రాశిలోనే ఉచ్చస్థితికి చేరుకుంటాడు. ఇది ఒక పెద్ద వరం. మీ బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 22న శని మౌఢ్యం కూడా ముగియటంతో ఇప్పటిదాకా ఆగిపోయిన పనులన్నీ మళ్లీ వేగం పుంజుకుంటాయి. సరే, మరి ఈ గ్రహాల కదలిక వల్ల ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రంగాలలో ఈ నెలలో గణనీయమైన ఎదుగుదలకు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రహాల మద్దతుతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా మారడం ఖాయం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు మీ రాశిలోనే ఉచ్చస్థితిలో ఉండటం ఈ నెలలో అతిపెద్ద సానుకూలాంశం. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మీ ఆశయాలకు కొత్త రెక్కలొస్తాయి. కెరీర్లో ఏం చెయ్యాలో తెలియక గందరగోళంలో ఉన్నవారికి ఒక స్పష్టత వస్తుంది. గతంలో నెమ్మదిగా సాగుతున్న పనులన్నీ ఇక పరుగులు పెడతాయి. జ్యోతిష్య నిపుణులు ఒక విషయాన్ని నొక్కి చెబుతున్నారు. అదేంటంటే, ఈ నెలలో మీ ముందుకు వచ్చే ఒక కొత్త బాధ్యత కాని, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కాని మీ జీవిత గమనాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని చిన్నదిగా చూడొద్దు.
ప్రతిదాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. అంతేకాదు, ఈ నెలలో మీ అదృష్టాన్ని పెంచడానికి ఏకంగా 4 గ్రహాలు బలంగా పనిచేస్తున్నాయి. ఉచ్చస్థితిలో ఉన్న సూర్యుడు, స్వక్షేత్రంలో ఉన్న గురుడు, ఇంకా ఇతర గ్రహాల అనుకూలమైన కలయిక. దీనివల్ల మీ వృత్తి, ఆర్థిక రంగాలలో ఊహించని పురోగతి ఉంటుంది. అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. అయితే ప్రతి నాణ్యానికి 2 వైపులున్నట్టు అద్భుతమైన అవకాశాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఈ పట్టిక చూడండి. ఒకవైపు మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, కొత్త ఉద్యోగాలు రావచ్చు. మరోవైపు ప్రమోషన్లు కొంచెం ఆలస్యం కావచ్చు. కుజుడు, శని 12వ ఇంట్లో ఉండటం వల్ల పని ఒత్తిడి, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. అందుకే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, కెరీర్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అస్సలు వద్దు. నీ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తుందా? అయితే ఒక చిన్న సహాయం చేయండి. మీరింకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఇప్పుడే ఆ పని పూర్తి చేయండి. ఇప్పటికే చేసుంటే మరోసారి కామెంట్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేసి మీ మద్దతును తెలియజేయండి. సరే, ఇక వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాల వైపు వెళ్దాం. వృత్తి సంగతి సరే, మరి ఇంట్లో పరిస్థితి ఏంటి? ప్రేమ, వివాహం, కుటుంబ జీవితంలో ఈ నెల వాతావరణం ఎలా ఉండబోతోంది? సామరస్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం. సంబంధాల విషయానికి వస్తే, శుక్రుడి అనుకూలమైన స్థానం వల్ల వైవాహిక జీవితంలో స్థిరత్వం బలంగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. అయితే సాధారణ కుటుంబ జీవితంలో, ప్రేమ సంబంధాలలో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండే అవకాశముంది. ఇవేమీ పెద్ద సమస్యలు కావు, కాని కొన్ని అపార్థాల వల్ల ప్రశాంతతకు కొద్దిగా భంగం కలగవచ్చు. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సులభం. సహనం, ఓపిక పట్టడం. కుటుంబ సభ్యులతో గాని, ప్రేమించిన వారితో గాని ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. మీ ఉద్దేశ్యమేంటో స్పష్టంగా చెప్పండి. అలా చేయడం వల్ల చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. తొందరపాటు మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయని గుర్తుంచుకోండి. డబ్బు, బంధాలు అన్నీ బాగుండాలంటే అన్నింటికన్నా ముందు మన ఆరోగ్యం బాగుండాలి కదా. ఈ నెలలో మేషరాశివారు తమ ఆరోగ్యం మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంది. కొన్ని గ్రహస్థానాల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో ఎదురయ్యే అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలు ఇవి. పని ఒత్తిడి వల్ల మానసికంగా అలసిపోయినట్టనిపించడం, సరిగా నిద్ర పట్టకపోవడం లాంటివి ఉండొచ్చు. కొందరికి కాళ్ల నొప్పులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 2 తర్వాత కుజుడి సంచారం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం చిన్న సూచనలు మాత్రమే. మరి దీనికి పరిష్కారం మీ చేతిలోనే ఉంది. అదే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. ప్రతిరోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయడం, తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం లేదా ధ్యానం లాంటివి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. గుర్తుంచుకోండి, ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడి బలం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక మనం చివరి అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చాం. ఇప్పటిదాకా మనం సవాళ్లు, అవకాశాల గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ సవాళ్లను అధిగమించి అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికి సమాధానమే ఈ ఆధ్యాత్మిక పరిహారాలు. ఇవి మీ శక్తికి మూలంగా పనిచేస్తాయి. జ్యోతిష్య నిపుణులు 2 చాలా సులభమైన కాని అత్యంత శక్తివంతమైన పరిహారాలను సూచిస్తున్నారు. మొదటిది, మీకు వీలైనప్పుడల్లా క్రమం తప్పకుండా దగ్గర్లోని దేవాలయానికి వెళ్ళండి. ఆ దైవ సన్నిధిలో గడిపే కొద్ది సమయం మీకు ఎంతో మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇక రెండవది, ప్రతిరోజూ హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పారాయణం చేయడం. ఇది కుజుడి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కవచంలా పనిచేసి మీకు మానసిక ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. మొత్తం మీద చూస్తే ఏప్రిల్ 2026 మేషరాశివారికి కొన్ని సవాళ్లతో పాటు అద్భుతమైన జీవితాన్ని మార్చే అవకాశాలను కూడా తీసుకొస్తోంది. గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం దారిని చూపిస్తాయి. ఆ దారిలో నడవాల్సింది మీరే. అవి అందించే శక్తిని స్వీకరించి దాన్ని మీ విజయానికి సోపానంగా మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళిక, మీ సహజమైన ధైర్యం మరియు దైవానుగ్రహం ఈ 3 తోడైతే విజయం మీదే. వెళ్లే ముందు చివరిగా ఒక చిన్న విన్నపం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీరు ఇప్పటికీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ పని చెయ్యండి. మా సబ్స్క్రైబర్లైతే మరోసారి మీ భక్తిని చాటుకుంటూ కామెంట్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేయగలరని కోరుకుంటున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ఛానల్ లక్కీ స్పిరిచువల్ స్కూల్ లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.